ఓం మహాగణాధిపతే నమ. ఐం సరస్వతే నమ. శివాయ గురువే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా చూసుకుంటే విశ్వవసన సంవత్సరం మే నెల మాసంలో 25వ తారీఖు తర్వాత ఈ యొక్క బుధుడి మార్పు అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల బుధాదిత్య యోగం అనేది ఉంటుంది. ప్రధానంగా మే నెల 15వ తారీఖు తర్వాత సూర్య భగవానుడి మార్పు అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశిలో సంచారం చేయడం మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా ఈ యొక్క సూర్య బుధ కలయిక అనేది ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవసన సంవత్సరంలో వైశాఖ మాసంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అఖండమైన రాజయోగాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయని తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగం అనేది ఏంటంటే అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చేది, అఖండమైన రాజ ఫలితాలు ఇచ్చేది, రాజయోగాన్ని ఇచ్చేది అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగం అయితే సూర్యుడు బుధుడు అంతా కూడా మిత్రగ్రహాలు అని చెప్పేసి అంటారు. అఖండమైన ఐశ్వర్య ప్రదాతలుగా, అఖండమైన రాజయోగాలు ధనయోగాలు ఇచ్చే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన ఉగ్రగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. బుధుడు అంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్కి అంతా కూడా బుధుడు ప్రధానంగా చూసుకుంటే బుద్ధిమంతుడిగా ఉండడానికి, జ్ఞానము, ప్రతి ఒక్క విషయంలో కూడా పాండిత్యం లభించే విధంగా ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా బుధుడంతా కూడా అందరికీ శ్రేయోదాయకంగా ఉండడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కారకుడుగా ఉంటాడు. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, వ్యాపారంలో లావాదేవీలు కలగడానికి కానీ, వ్యాపారంలో అఖండమైన కీర్తి గడించడానికి కానీ బుధుడు కారణంగా ఉంటాడు. ప్రధానంగా ప్రతి విషయంలో కూడా బుధుడు అనేది ఫైనాన్షియల్ సంబంధించిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క జాతకుల్లో బుధుడు కనుక మంచి స్థానంలో ఉంటే కనుక ధనానికి లోటు లేకుండా, కీర్తి ప్రతిష్టలకు లోటు లేకుండా జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏ గ్రహాలైనా కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ యొక్క లగ్నాన్ని బట్టి మంచి స్థానంలో ఉంటే కనుక అఖండమైన రాజయోగం ఉంటుందని చెప్పేసి. కానీ మేము పరిశోధన చేసిన ప్రకారంగా చూసుకుంటే బుధుడు కనుక ప్రతి ఒక్క జాతకంలో మంచి స్థానంలో, ఈ యొక్క శుభస్థానంలో కానీ కేంద్రాధిపత్యాన్ని లభించి ఉండి ఉచ్చస్థానంలో కానీ ఉండుంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, విదేశంలో ఈ యొక్క స్థిరత్వం పొందడానికి కానీ, వ్యాపారంలో మంచి వ్యాపార లక్షణాలు అనేవి ఉండేది కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేది కానీ ఈ యొక్క బుధుడంతా కూడా అనుగ్రహిస్తుంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దక్షత అని ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మాటకి ఎదురు లేకుండా, అంటే వాక్శుద్ధి అనేది ఉంటుంది వాళ్ళకంతా కూడా. వాక్చాతుర్యం కానీ వాక్శుద్ధి కానీ ఉండడం వల్ల మీరు చెప్పిన మాటకంతా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా అందరూ కూడా మీ చెప్పిన మాటకి వింటూ ఉంటారు. తద్వారా మీకు అంతా కూడా రాజ్యయోగం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అనేది మాటకి విలువగా ఉంటుంది. ఈ యొక్క వ్యాపార లక్షణాలకు కానీ, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, విద్యా సంస్థల్లో అభివృద్ధి కోసమైనా కానీ, ఉన్నతమైన విద్య కోసమైనా కానీ, మంచి జ్ఞానము అనేది, మంచి పాండిత్యం అనేది కానీ, ప్రతి విషయంలో కూడా పాండిత్యం అనేది ఒక స్కాలర్ లాగా, ఒక ప్రొఫెసర్ లాగా ఉండే విధంగా, ప్రతి విషయంలో కూడా మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండే విధంగా, క్రియేటివ్ నాలెడ్జ్ అనేది కారణమవుతుంది. ప్రధానంగా బుధుడంతా కూడా ప్రధానంగా గణితంలో పాండిత్యం కోసమైనా కానీ ఈ కారకత్వంగా ఉంటుంది. మరియు ఈ యొక్క బుధుడంతా కూడా ఇచ్చేది ఏంటిదంటే సౌమ్యగ్రహం, మంచి అందమైన రూపము, అందమైన శరీర ఆరోగ్యము, శరీర పుష్టి ఆరోగ్యము, తేజవంతమైన ఆకారము, శరీరం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు పుష్టి అనేది ఉంటుంది, బలపుష్టి అనేది ఉంటుంది. తర్వాత బుధుడంతా కూడా చూసుకుంటే అందమైన శరీరం ఇవ్వడం కానీ, అందమైన ఆకృతి ఇవ్వడం కానీ కారణమవుతుంది. ప్రధానంగా అందంగా ఉంటారు. బుధుడు మంచిగా యొక్కరంగా ఉంటే కనుక మాట అంతా కూడా సరళంగా ఉంటుంది, సౌమ్యంగా ఉంటుంది. మీరు చెప్పే మాట అంతా కూడా అందరికీ ప్రధానంగా శ్రోతలంతా కూడా ఎటువంటి మాటలు చెప్తున్నా కానీ మీరు చెప్తుంటే బాగా మంచిగా ఉంది, ఈయన చెప్తుంటే బాగా సరళంగా చెప్తున్నారు, మంచిగా ఆనందంగా చెప్తున్నారు అని చెప్పేసి వింటూ ఉంటారన్నమాట. ఆహా, ఇంత మంచిగా మాట్లాడుతున్నారు ఈయనంతా కూడా, ఈయన చెప్తే మంచిగా వినాలనిపిస్తుంది అని చెప్పేసి, మంచిగా ఆనందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సౌమ్యగ్రహం అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, బుధాదిత్య యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తుంది. బుధాదిత్య యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవసన సంవత్సరంలో వైశాఖ మాసంలో మే నెల మాసంలో అంతా కూడా బుధుడి యొక్క మార్పు వలన మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే బుధుడి అనుగ్రహం కోసం అంతా కూడా పెసర్లో దానం చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. బుధుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి గోమాత సేవలో ప్రకారంగా బుధుడికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా నానబెట్టి బుధవారం రోజున గోమాతకి
సమర్పించడం వల్ల, గోమాతకి 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల బుధగ్రహ దోష నివారణార్థం జరిగి మీకు మంచి బుద్ధి లభిస్తూ ఉంటుంది, సద్బుద్ధి లభిస్తూ ఉంటుంది. తద్వారా అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కారణమవుతుంది, మంచి ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్గా మీరంతా కూడా సెటిల్మెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది, ధన ఆదాయాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున రాజయోగానికి కారణమవుతాడు. ప్రధానంగా సూర్య భగవానుడు కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం అనేది బుధాత్యోగంలో ఉండడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా ఏ పరిహారం చేసుకుంటే యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి బుధుడి యొక్క మార్పు అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల, ప్రధానంగా బుధ ఆదిత్య యోగంలో సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి మే నెల మాసం 25 తారీఖు లోపల ఈ యొక్క మార్పు అనేది జరుగుతుంది. కావున ఈ మార్పు వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి? బృహస్పతి అంతా కూడా మే నెల 15వ తారీఖు లోపల ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం శ్రేయదాయకంగా ఉంటుంది. మీకంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో బృహస్పతి సంచారం కూడా అఖండ రాజయోగానికి కారణమవుతుంది. బుధుడంతా కూడా ఇక్కడ వృషభ రాశిలో సంచారం చేయడం బుధాత్యోగంలో ఉండడం వల్ల మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ప్రభుత్వ రంగంలో ఉండేవాళ్ళు, ఎవరైనా ప్రభుత్వ రంగంలో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా సూర్యారాధన చేసుకోవడం, సూర్యుడి యొక్క ప్రీతికరంగా గోధుమ పిండి కానీ గోధుమలు కానీ దానం చేసుకోవడం వల్ల బ్రాహ్మణత్వంకంతా కూడా మమ జాతకరీత్యా సూర్యగ్రహ సంపూర్ణ కృపాకటాక్ష సిద్ధ్యర్థం అనే సంకల్పంతో ఈ యొక్క మామిడి పళ్ళతోటి అంతా కూడా దానం చేయడం వల్ల ఈ యొక్క గురుకటాక్షం వల్ల మీకంతా కూడా శ్రేయతకంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవాన ప్రీతికరంగా గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల బ్రాహ్మణత్వంకంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ, గవర్నమెంట్ జాబ్స్లో ప్రమోషన్స్ రావడానికి కానీ, గవర్నమెంట్ జాబ్స్ లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఎవరైతే జాతకంలో సూర్య భగవానుడు అంతా కూడా మంచి స్థానంలో ఉంటే కనుక, కేంద్రాధిపత్యంలో కేంద్ర స్థానంలో కనుక ఉంటే కనుక, మంచి బుధాదిత్య యోగంలో ఉంటే ఉచ్చస్థానంలో బుధుడు కనుక ఉచ్చస్థానంలో జన్మజాతకంలో ఉంటే కనుక గవర్నమెంట్ జాబ్స్, రవి యొక్క అనుగ్రహంతో గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా సూర్యారాధన ఎవరైతే చేసుకుంటుంటారో మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మీరంతా కూడా బుధుడి అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామ పఠనం చేయడం వల్ల లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్ర దర్శనం చేసుకోండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రీతికరంగా ఆడిచ్చిన పశువునంతా కూడా స్వామివారికి అభిషేకం కోసం ఇవ్వడం వల్ల, దానం చేయడం వల్ల, పసుపుని ఎవరైతే దానం చేస్తారో పసుపుతో అభిషేకం చేయడం వల్ల కానీ, పసుపు కొమ్ములైనా కానీ దానం చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల కూడా సర్వశత్రుపీడ నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని వినండి, చదవండి. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు శివాభిషేకం చేసుకోవడం వల్ల శివుడికంతా కూడా ప్రీతికరంగా చెరుకు రసము అభిషేకం చేసుకోవడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనంలో భాగంగా మీరంతా కూడా అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం ఎవరైతే చేసుకుంటూ ఉంటారో సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రేయదాయకంగా వ్యాపారం అంతా కూడా లాభసాటిగా లాభాల్లో గణించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పరిష్కారం చేయండి. ప్రతినిత్యం కూడా అవకాశం ఉన్న వాళ్ళు అరుణాచలేశ్వరంలో మీరు గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకంతా కూడా రాజయోగం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్నంతా కూడా ఎవరైతే జపం చేసుకుంటూ ఉంటారో ప్రతినిత్యం కూడా నామస్మరణ మాత్రం చేతినే కోటి పాపాలంతా కూడా తీరి అఖండ పుణ్యయోగం లభిస్తుంది. కావున మీకు రాజయోగము, సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. శివారాధన చేసుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోషం నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. బుధుడికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా నానబెట్టి గోమాతకంతా కూడా సమర్పించడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. క్రియేటివ్ నాలెడ్జ్ అంతా కూడా ఇస్తుంటాడు. బుధుడంతా కూడా ప్రధానంగా కళాత్మకమైన జీవితం కానీ, ఈ యొక్క సినీ రంగంలో అవకాశాలు కానీ, ఈ యొక్క విద్యారంగంలో అవకాశాలు కానీ, మంచి విద్యలు లభించడానికి కానీ, విదేశంలో విద్య లభించడానికి కానీ, గణితంలో పాండిత్యం కానీ ఇస్తూ ఉంటాడు. కావున బుధుడికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా దానం చేయడం వల్ల, వేద బ్రాహ్మణత్వంకి దానం చేయడం వల్ల అఖండమైన జ్ఞాన సంపత్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. క్రియేటివ్ నాలెడ్జ్ కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ ప్రతిరెచ్చు కూడా మీరు ఆచరించడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః.